శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నిండడంతో అధికారులు సాగర్కు నీళ్లు వదులుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 4 లక్షల క్యూసెక్కులకు పైగా ఉండగా 40,560 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 571.40 అడుగులుగా ఉంది. అటు రేపు ఉదయం 8 గంటలకు నాగార్జున సాగర్ గేట్లు ఎత్తనున్నారు అధికారులు. 6 లేదా 8 గేట్లను ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఇప్పటికే కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. అనుమతి లేకుండా నదిలో చేపల వేటకు వెళ్లొద్దంటూ జాలర్లకు హెచ్చరికలు జారీ చేశారు. నాగార్జున సాగర్ దగ్గర వరద పరిస్థితిని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, సాగర్ కు ఇన్ఫ్లో ప్రస్తుతం ఎలా కొనసాగుతుంది? అప్డేట్స్ ఏంటి? మాధవి, 2 ఏళ్ల తర్వాత నాగార్జున సాగర్ ట్రస్ట్ గేట్లు తెరుచుకోబోతా ఉన్నాయి. రేపు ఉదయం 8 గంటలకు ముహూర్తం పెట్టారు. బ్రాహ్మణుల చేత కృష్ణమ్మకు పూజలు చేసిన అనంతరం ట్రస్ట్ గేట్లను ఎత్తి దాదాపు 2 లక్షల క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి వదిలేలాగా అధికారులు ఇప్పటికీ ప్రణాళిక కూడా రచించడం జరిగింది. ఊహించని విధంగా ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా 4 లక్షల పైచులకు ఇంట్లో నాగార్జున సాగర్ కి వచ్చి చేరుతుండడంతో నాగార్జున సాగర్ గరిష్ట నీటి మట్టానికి చేరుకుంది. 590 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి ప్రస్తుతం 575 అడుగులు చేరుకుంది. మరొక 15 అడుగుల మేర నాగార్జున సాగర్ నిండినట్లయితే పూర్తి స్థాయిలో 590 అడుగులకు చేరుకుంటుంది. కాబట్టి డ్యామ్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ మేనేజ్మెంట్ చేస్తూ ఎప్పటికప్పుడు వచ్చినటువంటి వరదను దిగువ ప్రాంతానికి వదిలేలాగా గేట్లు ఎత్తాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో రేపు ఉదయాన్నే రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి నీటి విడుదల చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ కమిటీ దఫాలుగా మీటింగ్ ఏర్పాటు చేసుకుని డ్యామ్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా క్రస్ట్ గేట్లకు సంబంధించి మరామతులకు సంబంధించి కూడా ఇప్పటికే చేసి పూర్తి సమాయత్తంగా ఉన్నారు. రేపు ఉదయం 8 గంటలకు గేట్లు తెచ్చుకోబోతా ఉన్నాయి. ఇప్పటికే కుడి కాలువకు ఎడమ కాలువకు తాగునీటి విడుదల కూడా నిరంతరంగా కొనసాగుతుంది. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నాగార్జున సాగర్ నుంచి ఇప్పటికే సాగునీటిని విడుదల చేస్తా ఉన్నారు. ఎత్తిపోతల పథకాలన్నిటి కూడా సాగునీటి విడుదల కొనసాగుతుంది. ఊహించని విధంగా కృష్ణమ్మ ఎగువ రాష్ట్రాల్లో భారీగా వరదలు రావడం, కృష్ణా నది పోటెత్తడం, భారీగా వరద నీరు నాగార్జున సాగర్ కి వచ్చి చేరడంతో దాదాపు 5 రోజుల వ్యవధిలోనే నాగార్జున సాగర్ పూర్తిగా నిండింది. రోజుకు 30 టీఎంసీల చొప్పున నాగార్జున సాగర్ కి వస్తా ఉంది. గంట కూడా 5 అడుగుల మేర నీటి మట్టం పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఆ వరదను అంచనా వేస్తూ డ్యామ్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా దిగువ ప్రాంతానికి నీటి విడుదల చేయాలని నిర్ణయించారు. ఇక దిగువ ప్రాంతానికి సంబంధించి టైల్ ప్లాంట్, పురిచింతల ఫ్యాక్టరీ వద్ద కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. నదీ పరివాహక గ్రామ ప్రజల్ని కూడా అప్రమత్తం చేశారు. ఎవరు కూడా నదిలోకి వెళ్లకుండా 2 ఏళ్ల తర్వాత నాగార్జున సాగర్ గేట్లు తెచ్చుకోబోతుండడంతో పర్యాటకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు, ఎంతో ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. రైతులు కూడా పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. Right, Ramu. Thanks for the updates.